హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 38 అలిగినట్టుగా మూతి తిప్పింది ఆద్య. ఆమెను ముద్దు చేస్తూ కాలేజ్ విషయాలు వింటూ ఉంది శాంతి. సెలవులు సాగిపోతున్నాయి. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతుంది. చిన్న చిన్న సరదాలను ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే కాదు. అల్లరి చేయటం, ఆట పట్టించడం, సినిమాలకు, షాపింగ్‌లకు వెళ్ళటం, చదువుతోనే సమానంగా చూసేది. ప్రతిదీ ఒక పాఠం నేర్పుతుంది అనుకునేది. ప్రతి అనుభవం ఒక పుస్తకమే అనేది. శాంతితో అన్ని విషయాలను పంచుకునేది. కొన్నిసార్లు శాంతిని కూడా ఆమె అల్లరిలో భాగంగా చేసుకునేది. ఎప్పటి పరిస్థితిని అప్పుడే అనుభవించేది. ఏ పూట బాధని ఆ పూటే సమాధి చేసేది. ఆద్య అంటేనే చిరునవ్వుకి రూపం అనుకునేవారంతా. సెలవులు హాయిగా సాగిపోతున్నాయి. రిజల్ట్ వచ్చాయి. ఆద్య టాపర్‌గా నిలిచింది. ఆ కళాశాల యాజమాన్యం ఎంతో సంతోషించారు. 10వ తరగతిలో మండలం టాపర్‌గా నిలిచిన ఆద్య అడ్మిషన్ కోసం కాలేజ్ యాజమాన్యం ఇంటికొచ్చి మరీ వాళ్ళ కాలేజ్‌లో చేర్పించాలని ఫీజు తగ్గించి మరీ బ్రతిమిలాడారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఆమె. చంద్రశేఖర్ ఎంత ప్రభావితం అయ్యే మనిషి అయినా ఆద్య చదువు మీద మాత్రం ఆయనకు ఏ అనుమానం లేదు. కాలేజ్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది ఆద్యని. చంద్రశేఖర్ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఒక బంగారు గొలుసుని ఇంటికి రాగానే కూతురు వంక గర్వంగా చూస్తూ, ఇది నీకు నేను ఇస్తున్న గోల్డ్ మెడల్ అంటూ ఆమె మెడలో వేశారు ఆయన. ఎంతో సంతోషించింది ఆద్య. అది గుర్తుకు రాగానే టేబుల్ మీద అలాగే ఉండి మెడలో ఉన్న గొలుసును అపురూపంగా తడిమి చూసింది. కన్నీళ్లు మేము వస్తామన్నా ఆమె మొండి ధైర్యం వాటిని కంటి గడప దాటనివ్వలేదు. ఆ గొలుసుని స్పర్శించగానే ఆమెకది ఆకాష్ వేశాడని గుర్తొచ్చింది. అంతలోనే కడుపు, నడుం ఒకేసారి కాస్త నొప్పిగా అనిపించేసరికి ఇక అక్కడ కూర్చోలేక వెళ్ళి మెత్తగా ఉన్న సోఫాలో వాలింది. సోఫాలో పడుకుని దిండులో ఉన్న దాని వైపుకి జరిగి సేద తీరుతూ ఆ రోజు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటుంది. తన తండ్రి వేసిన దానిని ఆకాష్ తండ్రి కోసం త్యాగం చెయ్యాలి అనుకున్నప్పుడు రెండోసారి అతని చేతుల మీదుగా ఆమె మెడలో పడింది. అలా ఎలా జరిగిందసలు? అది గుర్తుకు రాగానే తెలియని అసహనం మొదలయ్యింది ఆమెకు. ఇక ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో భయం ఆవహించింది. స్టెల్లా వెళ్ళి తలుపు తెరిచింది. ఆకాష్ కనబడేసరికి హృదయం కాస్త శాంతించడంతో మళ్ళీ శాంతంగా వెనక వైపుకు ఒరిగింది. ఇన్నేళ్లుగా ఎప్పుడు ఇంత విరక్తిగా ఉండలేదు ఆద్య. జ్వరాన్ని అసలు లెక్క చేసేదే కాదు. పీరియడ్స్‌ని కూడా అసలు పట్టించుకునేదే కాదు. ఇప్పుడు జీవం లేని శరీరం తనని తను చూసుకుంటూ ఉంటే ఆమెకే ఎందుకో నచ్చడం లేదు. అలా తగ్గిందా అని అడిగాడు లోపలికి వస్తూనే ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్‌ని పక్కన పడేసి టైని వదులు చేస్తూ అన్నాడు ఆకాష్. అతనేం అడిగాడో అర్థం అవ్వకపోయినా అంది ముభావంగా. స్టెల్లాని పిలిచి ఏదో చెప్పాడు. ఆమె వంటగదిలోకి నడిచింది. ఆకాష్ ఆద్యకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు. 5 నిమిషాల్లో వచ్చింది స్టెల్లా. ఒక కప్‌ని ఆద్య ముందు పెడుతూ తాగండి మేడం అని అంది. ఏంటిది అని ఆశ్చర్యంగా అడిగింది ఆద్య. జింజర్ వాటర్. స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది తాగు అన్నాడు ఆకాష్. నీకెలా తెలుసు? స్టెల్లా చెప్పిందా అని అడిగింది. ఆమె నెలసరిని ఉద్దేశించి ప్రతిదీ చెప్పనక్కర్లేదు. కొన్ని చెప్పకుండానే అర్థమవుతాయి. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. ప్రశ్నలాపి తాగు అన్నాడు. ఆద్య ఏదో అనేలోగా టీవీలో న్యూస్ మొదలైంది. అది చూస్తూనే ఆద్య కళ్ళు పెద్దవవగా స్టెల్లా కప్‌ని ఆమె చేతిలో పెట్టింది. అప్రయత్నంగానే దాన్ని తీసుకుని తాగడం మొదలుపెట్టింది. ఎమరాల్డ్ కంపెనీ చైర్మన్ మిస్టర్ పృథ్వీరాజ్ కాలికి బలమైన దెబ్బ తగలడం వలన హాస్పిటల్ పాలయ్యాడు. అది మాత్రమే కాకుండా అతని చేతికి కూడా గాయాలయ్యాయని సమాచారం. గాయం తగ్గి పూర్తిగా కోలుకోవటానికి కనీసం 2 నెలలైనా పడుతుందని డాక్టర్లు వివరించారు. అయితే గాయం ఎలా జరిగిందనే విషయం మాత్రం ఆయన ఎవరికీ చెప్పడం లేదు. ఇంటి అయితే ఇంటి పై ఫ్లోర్ నుండి కింద పడి ఉంటాడని నెటిజన్లు, బిజినెస్ దిగ్గజాలు తేల్చేస్తున్నారు అంటూ న్యూస్ చెప్పుకుంటూ పోవటం చూస్తుంటే ఏదో తెలియని సంతోషం మనసుకి కలగగా కప్‌లో ఉన్న అల్లం వాటర్ మొత్తం తాగేసింది ఆద్య. ఆహా! బాగా అయ్యింది ఎదవకి. ఎలా తగిలిందో ఏంటో గాని పూర్తిగా కాలు విరిగిపోతే బాగుండేది అని అన్నాడు ఆకాష్. ఆద్య అలానే సోఫాలో వెనక్కి జరుగుతూ
ఆ క్రమంలోనే ఆద్య ముఖం వంక చూశాడు. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భావం కనిపించింది. అతనికి దెబ్బలు తగిలినందుకు ఆమె కళ్ళు నిశ్శబ్దంగా వెలిగిపోగా అప్పుడే న్యూస్లో పృథ్వీ స్టైల్గా నిలబడి ఉన్న ఫోటోని పక్కనే చూపించారు. ఆద్య ఆనందాన్ని అక్కడ ఆ ఫోటోలో చూశాడు ఆకాష్. ఆ వెంటనే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటి వాడు వంక అలా చూస్తున్నావు అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేసి. అతని మాటలతో వెంటనే తనని తను సర్దుకుని అతనికి గాయం ఎలా అయ్యుంటుందా అని అని అంది ఆద్య మనసులోని సంతోషాన్ని అణుచుకుంటూ. ఎందుకో మేడం గారికి అతనంటే కన్సర్న్ ఉన్నట్లుంది. నచ్చాడా ఏంటి? మాట్లాడమంటావా? పెళ్లి చేసుకుంటావా? ఎలాగో నాకు శత్రువైతే నీకు శ్రేయోభిలాష్ అవుతాడు కదా అన్నాడు ఆకాష్ వెటకారంగా. అతని నోటి నుండి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవటం అనే మాట వినబడగానే ఆ వ్యక్తి గొంతే వినిపించింది ఆమెకి. ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఇంకొకసారి పెళ్లి గిల్లి అన్నావంటే నాలుక కోసేస్తా అని అంది సోఫాలో కూర్చుని. ఆకాష్ వైపుకు తిరుగుతూ. ఆమె మాటలతో ఆవేశం పెరిగిపోగా సోఫాలో ఒరిగి ఉన్నవాడల్లా లేచి కూర్చుని ఆద్య వంక తిరిగాడు. మర్యాదగా మాట్లాడుతున్నాను కాబట్టే నువ్వు ఇక్కడున్నావు. ఏ ఏ అబద్ధం మాట్లాడ్డానని అంతగా గింజుకుంటున్నావు? వాణ్ణి చూసినప్పటి నుండే నీ చూపుల్లో ఏదో తేడా ఉంది. అయినా నువ్వు మగాళ్ళని తేడాగా చూసే రకం కాదని ఊరుకున్నాను. ఇప్పుడు వాడికి తగిలిన దెబ్బని చూసి లోపలే కుమిలిపోతున్నట్టున్నావు. పాపం. ఈ బాధని ఇలాగే కంటిన్యూ చెయ్యి. ఎందుకంటే ఏదో ఒకరోజు వాణ్ణి చావు దెబ్బ కొడతాను నేను. అప్పుడు ఇంకెంతలా ఏడుస్తావో అని అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ భుజాలు ఎగరేస్తూ. అతని మాటలతో కోపం చుర్రుమంటున్నా అతన్ని ఆకాష్ నిజంగా ఏమైనా చేయగలడా అన్న ఆశ మాత్రం ఆమెలో కలిగింది. ఇంకొకసారి అతన్ని నన్ను కలిపి మాట్లాడే సాహసం కూడా చెయ్యొద్దు. చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని లేచి నిలబడింది ఆద్య. ఆహా, అతను వాడిక్కడ లేకపోయినా వాడి మీద మర్యాద మాత్రం తగ్గడం లేదంటే విషయం ఖచ్చితంగా ఇంకేదో ఉన్నట్లుంది. ఆద్యకి మండేలా నవ్వుతూ కన్నుగొట్టాడు ఆకాష్. ఆద్యకి కోపం ఉక్రోషంగా మారింది. అతన్ని కనీసం వాడు అనేంత ధైర్యం కూడా ఆమెకి లేదని తెలిసేసరికి ఆమె మీద ఆమెకే మరింత కోపం మొదలయ్యింది. షటప్ అని గట్టిగా అరుస్తూ ముందుకొచ్చింది. ఆమె అరుపుతో అతను కూడా 2 అడుగులు ముందుకేశాడు. మంచిగా చెప్తే వినబడదా అని కోపంగా వేలు చూపిస్తూ అంది. వెంటనే ఆమెని చేరుకున్నాడు ఆకాష్. ఉరిమి చూశాడు. ఆమె వేలుని పట్టుకుని నా మీద అరిచే సాహసం చేయటమే కాకుండా నా ఎదురుగా వేలు చూపిస్తావా అంటూ లాగాడు. నొప్పితో చిన్నగా అరిచింది ఆద్య. వెంటనే వదిలించుకుంది. ఛీ, అసలు ఎవడికో భయపడి నీ దగ్గరికి రావటం నాది బుద్ధి తక్కువ. గో టు హెల్ అంటూ బయటికి దారి తీసింది. హలో అమ్ములు, నువ్వేం భయపడకు. నిన్ను టార్చర్ చేసే ఛాన్స్ కూడా వేరే ఎవరికి ఇవ్వను. నేనున్నానుగా నిన్ను టార్చర్ చేయడానికి అని వంకరగా నవ్వాడు ఆకాష్. ఇక అతన్ని మనసారా తిట్టుకుంటూ బయటికి నడిచింది. అది మధ్యాహ్నం కావటంతో ఒక్కసారిగా ఎండ కనుబొమ్మల మీద వాలగా టక్కున కళ్ళు మూసింది. ఇంకొన్ని అడుగుల్లో ఇల్లు చేరుతాననుకుని వేగంగా నడిచింది. బహుశా ఆ వ్యక్తి ఇంకొన్నాళ్ళు నడవలేడని తెలిసిన తర్వాత వచ్చిన ధైర్యం అయ్యుంటుంది. కొండంత బలం వచ్చింది ఆమెకి. హృదయం మళ్ళీ మామూలుగా అయ్యింది. తన ఇంటికి చేరుకుంది. హాయిగా సోఫాలో ఒరిగింది. ఇంతలోనే బ్యాగు, ఫోను ఆకాష్ ఫ్లాట్లో మర్చిపోయానన్న సంగతి గుర్తొచ్చింది ఆమెకి. మళ్ళీ అసహనం మొదలయ్యింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? ఆమె మనసు విసుగ్గా ప్రశ్నించింది. తర్వాత వెళ్ళొచ్చులే అనుకుని తన గదికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయింది ఆద్య. దీని ఓవర్ యాక్షన్కే దీన్ని ఇంకా ఏడిపించాలి అనిపిస్తుంది. ఇది దీని కటౌటు, దీని మాటలు ఒకదానికొకటి సంబంధమే ఉండదు. ఎవరినో చూసి భయపడుతుంది. నేనంటే భయమే ఉండదు అంటుంది. వాడెవడో చెప్పమన్నా పెద్ద సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. చెప్తా చెప్తా నీ సంగతి అని మనసులోనే అనుకుంటూ పైకి వెళ్ళాడు ఆకాశం. వెళ్ళగానే ఆద్య ఫోన్ కనిపించింది. దీనికోసం మళ్ళీ వస్తుందిగా, అప్పుడు చూసుకుందాం అని దాన్ని తీసేలోగా ఫోన్ రావటం మొదలయ్యింది. జాన్ చేస్తున్నాడు. ఉఫ్, ఇది ఎక్కడున్నా ఇలాంటి వాడు ఒక్కడు వెంటే ఉంటాడు. అయినా ఆవిడికి హార్మోన్స్ ఆమడ దూరంలో ఉంటాయని వీడికి తెలీదు పాపం అని విసురుగా అనుకుని ఫోన్ కట్ చేశాడు. రెండు సార్లు చంద్రశేఖర్ కాల్ చేసినట్టు నోటిఫికేషన్ వచ్చింది.
వినయ్ కూడా చేసినట్లుంది. ఈ ఎదవ నాకంటే ఎక్కువ దీంతోనే మాట్లాడుతున్నాడు. ఏమైనా అంటే ఏంజిల్ అంటాడు. వీళ్ళంతా నాకు శనిలా దాపరించారు అని మనసులోనే తల బాదుకుంటూ ఆమె హ్యాండ్ బ్యాగ్ ఫోన్ పక్కన పడేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆకాశం. ఇంకా టీవీలో తన గురించి పదే పదే చెప్తున్న న్యూస్ని చూస్తూ కోపంతో ఊగిపోయాడు ఆ వ్యక్తి. అదే పృథ్వీరాజ్. వెంటనే తన అసిస్టెంట్ని పిలిచి, ఈ విషయం బయట ఎక్కడ లీక్ కావద్దని చెప్పాను కదా, అసలు ఎలా తెలిసింది అని అడిగాడు ఎర్రబడిన కళ్ళతో కోపంగా. అది సార్, నాకు తెలీదు అని తడబడుతూ చెప్పాడు అతను. ఇక అతని సమాధానంతో పిచ్చి పట్టినట్లుగా అనిపించి పక్కనే టేబుల్ మీద ఉన్న స్పిరిట్ బాటిల్ని తీసి గట్టిగా అతనికేసి విసిరేశాడు. అది ఆ వ్యక్తి తలకి తాకగా ఒగురుస్తూ ఆవేశపడి అక్కడి నుండి పరిగెత్తేశాడు అతను భయంతో. గాయమైన తన కాలుని చేతిని చూసుకుని కోపం ఆవేశం కలగలిపిన స్వరంతో గట్టిగా అరిచాడు. ఆ ఉద్రేకంలోనే రాత్రి జరిగింది లీలగా కళ్ళ ముందు మొదలైంది. ఏం జరిగిందో చూద్దాం. ఆద్య వెళ్ళిన వెంటనే తలుపుని దబదబా బాధేశాడు. అప్పటికీ తెరుచుకోకపోయేసరికి కాస్త కోపం వచ్చినా ఆద్య ముఖాన్ని తలుచుకుని తనని తను కూల్చేసుకున్నాడు. "హ్మ్, ఎక్కడికి వెళ్తావు అమ్ములు? నన్ను తప్పించుకుని ఎక్కడికని వెళ్ళగలవు? నిన్ను వదిలిపెట్టను. నిన్ను పెళ్లి చేసుకుని పూర్తిగా అనుభవించాలి. నువ్వు నా దానవైపోవాలి. ఎలాగైనా సరే నిన్ను పెళ్లి చేసుకునే తీరతాను" అనుకున్నాడు. ఇక ఎవరూ రారన్నట్లుగానే అదే గదిలో కాసేపుండి బాల్కనీలోకి వెళ్ళాడు. అక్కడి నుండి బయటపడేందుకు దారి వెతికాడు. కానీ దొరక్కపోయేసరికి రూంలోకి తిరిగొచ్చాడు మళ్ళీ. మళ్ళీ తలుపుని కాసేపు బాది బాది ఇక అది ఎంతకీ తెరుచుకోకపోయేసరికి ఉసూరుమంటూ బాల్కనీ తలుపు తీసి చూస్తూ నిల్చున్నాడు. ఇంతలో ఆకాష్ వస్తూ ఉండడం కనిపించింది. ఒక్కసారిగా అతని నిబ్బరం అంతా ఆవిరైపోయింది. ఆకాష్కి ఎట్టి పరిస్థితిలోనూ నేను కనిపించకూడదు. ఒకవేళ అతనికి కనిపిస్తే ఆద్య విషయం అతను అనుకున్నంత తేలికైతే కాదు. ఆకాష్ని ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. ఆద్య ఖచ్చితంగా అతని పేరు ఆకాష్కి చెప్పుండదు. ఇక దాన్ని అవకాశంగా తీసుకోవాలి అనుకున్నాడు. ఆకాష్ ఇంటి తలుపులు తెరవడం వినిపించింది. పృథ్వీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. బాల్కనీ నుండి కిందకి చూశాడు. చీకటిగా ఉంది. వెంటనే ఫోన్ వెతికి కనీసం కిందకి చూసినా దూకేద్దాం అనుకున్నాడు. ఇంతలోనే మెట్ల మీద ఆకాష్ అడుగుల శబ్దం వినిపించింది. ఇక సమయం లేక కింద ఏముందో చూసుకోక వెంటనే దూకేశాడు. ఇక కాళ్ళు కిందకు పెట్టి నిలబడేలా ప్రయత్నించాడు. కానీ అక్కడే ఒక పూలకుండి ఉండడంతో పాదం నలిగిపోయి మోకాల ముందుకొచ్చింది. మట్టి తవ్వే మూరేడు సైజు ఉన్న బల్లెం లాంటిదేదో దాని పదునైన భాగం పైకి ఉండేలా మట్టిలో గుచ్చి ఉండడంతో మోకాల్లోకి అది సూటిగా గుచ్చుకుంది. ఆ అంటూ వస్తున్న అరుపుని మధ్యలోనే బలవంతంగా ఆపుకుని చెయ్యి వంక చూసుకున్నాడు. మోచెయ్యి కుండీకి తగిలి విపరీతంగా గీదుకుపోయి రక్తం కారిపోతుంది. సాయంత్రమే మట్టి తవ్వి మొక్క నాటి బల్లాన్ని తిప్పి పెట్టినట్లున్నారు పనివాళ్ళు. అందుకే కాస్త వెలుతురు సాయంతో చూసి దూకేద్దాం అనుకున్నాడు. కానీ అతని వల్ల కాలేదు. ఇంతలో ఆద్య గది తలుపు తెరిచాడు ఆకాశం. కాలుకి గుచ్చిన చిన్నపాటి బల్లాన్ని తీయలేక అలాగే ఉంచి కూలబడి గోడకి ఒరిగి ఆకాష్కి కనబడకుండా నక్కి నక్కి ఉన్నాడు. ఆకాష్ లోపలికి వచ్చి గదంతా గాలించాడు. బాత్రూమ్ తలుపు కూడా తెరిచి చూశాడు. ఎవరూ లేరు. ఈ పిచ్చిది ఎవడో వచ్చాడంటుందేంటి? బయటికి చూస్తే ఎవరూ లేరు. ఇకని మళ్ళీ బాల్కనీ దగ్గరికి నడిచాడు. ఆకాష్ శబ్దాలు వినిపించేసరికి నొప్పిని అణుచుకుంటూ గోడకి మరింతగా నక్కి ఉన్నాడు. ఆకాష్ చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని బయటికి నడవడంతో ఇటువైపు నుండి వెళ్ళే ఆకాష్కి మళ్ళీ అతను కనిపించే అవకాశం ఉండడం వలన నేరుగా ఇంటి వెనకాలకు నడిచాడు. నిజానికి ఆ బల్లాన్ని కాలిలో మోస్తూ రక్తం కారుతున్న కొద్దీ అవస్థగా పాకుతూ వెళ్ళాడు. వెళ్ళిన కాసేపటికి ఆకాష్ వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇంటి వెనకాలే ఉన్న తన డ్రైవర్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. అతని సాయంతోనే హాస్పిటల్కి చేరుకున్నాడు. ఇక ఇదంతా గుర్తొచ్చేసరికి ఆద్యతో పాటు ఆకాష్ మీద కూడా అంతే కోపం ముంచుకొచ్చింది అతనికి. అతనికి దెబ్బలు తగలడానికి ఒక రకంగా కారణం ఆకాశే. అతను ఆద్య మాటలు కొట్టి పారేయకుండా ఎవరున్నారో చూడటానికి వస్తాడని
ఆ వ్యక్తి కొంచెం కూడా ఊహించలేదు. ఛ! ఏదో చెయ్యాలి అనుకుంటే ఇంకేదో అయ్యిందని అతని కోపం, ఆవేశం, ఇక అశాంతి పనివాళ్ళ మీద చూపించేందుకు పూనుకున్నాడు ఆ వ్యక్తి. ఇక అది సాయంత్రం అయ్యింది. ఇంటికి తిరిగొస్తున్న ఆకాష్ ఫోన్ ఎందుకో అదే పనిగా మోగుతూ ఉంటుంది. చూస్తుంటే వినయ్ ఫోన్ చేశాడు. అది చూడగానే మళ్ళీ ఆద్య గురించి అడుగుతాడేమోనని ఆకాష్‌కి చిరాకు మొదలయ్యింది. ఆద్య ఫోన్ తన ఫ్లాట్‌లోనే ఉండడం వలన ఆమె లిఫ్ట్ చేసి ఉండదు. అందుకే దానికి చేస్తున్నాడు అనుకున్నాడు. లిఫ్ట్ చేయలేదు. రెండోసారి కూడా చేస్తూ ఉండడంతో వార్నింగ్ ఇవ్వాలన్నంత ఆవేశంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. రేయ్ విన్ను! ఆద్య గురించి కనుక్కోవాలంటే దానికే ఫోన్ చెయ్యి. ప్రతిసారి నాకు ఫోన్ చేసి దాని గురించి అడిగి అడిగి విసిగించావనుకో నీ నంబర్ బ్లాక్ చేసి పడేస్తా చెప్తున్నా. అసలే ఇక్కడ దాని పిచ్చి చేష్టలతో నా తల ప్రాణం పైకి పోతుందంటే దాని భజన చేసుకుంటూ నువ్వొక్కడివి తగిలావు నాకు. ఫోన్ బెట్టేయ్ అంటూ ఫోన్ కట్ చేయబోయిన ఆకాష్‌కి అవతలి వాళ్ళ గొంతు విని క్షణం ఆగాడు. రేయ్ అక్కీ! అంటే అక్కడ కూడా ఆ అమ్మాయితో గొడవ పడుతూనే ఉన్నావా? ఆ స్వరం ప్రశ్నించగానే కళ్ళు చిన్నవి చేస్తూ షిట్! అనుకున్నాడు మనసులోనే. అందుకే మనం ఫోను ఎవరికైనా చేసినప్పుడు హలో